ఉండాల్సిందే. చూపించాలి కదా. అవును. అండ్ ఏది కూడా అది లేకుండా ఉండదు కాబట్టి సో దీనికి అలాగా. అండ్ ఎవ్రీ టైమ్ వీ కొరియోగ్రాఫ్ న్యూ సాంగ్స్. కొత్త కొత్తగా వాళ్ళు స్కేటింగ్ నేర్చుకుంటే స్కేట్స్తో డాన్స్ చేయిస్తాను. ఓ అండ్ దెన్ ఓకే. హూప్స్తో డాన్స్ చేయిస్తాను. సో వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకురావాలని దే ఫీల్ సో హ్యాపీ అనమాట. అండ్ దెన్ విత్ పీకాక్ ఫెదర్స్ కానీ వాట్ ఎవర్ లిటిల్ స్మాల్ ప్రాప్స్ పెట్టి ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్ ఫర్ దెమ్. ఇదే డాన్సే కాకుండా అవును. అండ్ కొంచెం పెద్ద పిల్లలతో ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని కూడా చిన్న చిన్న స్టెప్స్ వేయించి ప్రోగ్రామ్ తీసుకెళ్తా. అప్పుడు వాళ్ళు కూర్చుని పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి ఐడియా వాళ్ళకి, లేకపోతే వాళ్ళు రారు ప్రోగ్రామ్ చూడడానికి. అవును. సో ఐ జస్ట్ ట్రై టు ఎంకరేజ్ దెమ్. ఓకే. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు అంటే మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడైతే ఐ థింక్ మోర్ దెన్ 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఐ టేక్ బ్యాచ్ వైజ్. మన పిల్లలు బికాస్ దే ఆర్ రూట్, అది వాళ్ళలో ఇస్తే కనుక వాళ్ళు కూడా ముందరకు తీసుకెళ్తారు కదా అని. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అగైన్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అది మెయిన్గా. సో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఆర్ట్. సో ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు? లైక్ ఎక్కడెక్కడ ఇవ్వడం జరిగింది మీ పిల్లలతో? మీరు పర్సనల్గా? నేను పర్సనల్గానే చాలా ఇచ్చాను. ఐ వెంట్ టు ఢిల్లీ అండ్ అలాంగ్ విత్ రాజేశ్వరి సాయినాథ్ గారితో ఢిల్లీ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్కి తీసుకెళ్లారు ఆవిడ. తెలుగు మ్యూజిక్ అకాడమీకి వెళ్ళాను. తర్వాత బాంబేకి వెళ్ళాం, బాంబే యూనివర్సిటీలో కూడా చేసి వచ్చాం. అలాగా వీ వెంట్ టు ఇప్పుడు మా పిల్లలతో పాటు నేను లాస్ట్ ఇయర్ కాశీ, అయోధ్య అక్కడంతా కూడా వెళ్ళి పర్ఫామ్ చేసి వచ్చాము. అండ్ దెన్ వీ వెంట్ టు చిదంబరం, అండ్ దెన్ చెన్నై, అలా చాలా ప్లేసెస్కి వెళ్ళాం. వెళ్ళి తిరుపతి, అలా ప్లేసెస్కి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ చాలా ఇచ్చారు. ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ టెంపుల్స్లో చాలా. బికాస్ అండ్ మోర్ ఓవర్ డాన్స్ అనేది చాలా, ఎందుకనంటే వీఆర్ లైక్ మెసెంజర్స్ ఆఫ్ ఆల్మైటీ అనేది వాళ్ళకి తెలియాలి. ఏదో డాన్స్ డ్రెస్ వేసుకుని చేయడం కాదు, దాంట్లో చాలా బ్లెస్సింగ్స్ అనేది వస్తుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఆ స్టోరీస్, ఆ ఇతిహాసాలు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు అప్పుడు. అందుకే ఒక్కొక్కసారి చిన్నపిల్లలతో లవకుశలన్నీ చేసేటప్పుడు అందులో క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు మామూలుగా స్టోరీ చదవమంటే ఎవరు చదవరు. ఇలా చిన్న చిన్న రోల్ ఇచ్చినప్పుడు నేను ఇది కదా, నేను ఇది చేస్తున్నాను కదా, ఒక ఉత్సాహం ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు చేసిన పర్ఫార్మెన్సెస్లో ఇట్స్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని, లేదంటే మీ మనసుకు తృప్తినిచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు, ఎప్పుడు చేయడం జరిగింది? అలా చాలా జరిగినాయి. ఎస్పెషలీ కాశీలో చేసినప్పుడు చాలా బాగా, లలితా చరిత్రం గురించి చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ రీసెంట్గా మేము కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని బాల వికాస్ తరఫున పుట్టపర్తి తీసుకెళ్ళాం. సో వాళ్ళు బిట్వీన్ 7 to 11 years ఏజ్ వాళ్ళని ఒక 10 స్టూడెంట్స్ని తీసుకెళ్ళాం. అంతా కొత్త 150 స్టూడెంట్స్లో మాదొక నవవిధ భక్తి మార్గం. దాంట్లోకి నేనేమో ఒక కాన్సెప్ట్ వైస్లో వెళ్ళాను. అంటే ఈ నవవిధ సేవలో మాది దాస్యం అనే సేవ ఒకటి వచ్చిందనమాట. దాంట్లో అందరూ చక్కగా ఓన్లీ డాన్స్ చేస్తున్నారు. బట్ నాకు డాన్స్ ఎందుకో చేయించాలని అంత తెలియలేదు. నేనేమో ఒక కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాను. అంటే మనం ఈ పారిజాత కుసుమాలం మేము అని వచ్చింది. ప్రతిసారి మనం పూలు వేస్తాం, హారతి ఇస్తాం, ధూపం ఇస్తాం, అన్నీ చేస్తాం, డాన్స్ చేస్తాం. కానీ అసలు మనం జన్మ ఇచ్చింది ఎందుకు అని పిల్లలకి ఆ పాటతో పాటు నేను వాళ్ళని ఒక జై జవాన్ జై కిసాన్ కాన్సెప్ట్ వైజ్, అండ్ నెక్స్ట్ ఈజ్ సేవ్ ద వరల్డ్, ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. సో అందులో డాన్స్ ఎక్కువ లేదు, ఓన్లీ ఇట్ వాజ్ అ మెసేజ్ ఓరియంటెడ్. లైక్ గుడ్డి వాళ్ళని వీళ్ళని హెల్ప్ చేయండి, డోంట్ హర్ట్, ఇలాంటివన్నీ పెట్టి కొంచెం యాక్షన్స్ అలా చేయించి, అండ్ దెన్ దున్నడం, సీడ్స్ వేయడం, సో అవన్నీ కూడా చూపించాను అందులో. సో మీ ప్రతిభకు తగ్గట్టు కూడా చక్కటి బిరుదులు, అవార్డ్స్, రివార్డ్స్ కూడా రావడం జరిగింది కాబట్టి, సో వాటి గురించి ఒక్కసారి. అంటే ఒకసారి ఫస్ట్ టైం అవార్డు ఎలా వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది, నేను మధ్య మధ్యలో నాకు గ్యాప్ కావాలి, నువ్వు వచ్చి చెయ్యమన్నది. నేను రాలేనన్న అంటే, కాదు తన ఫ్రెండ్స్ ఉన్నా నేనే మా అమ్మాయిని పంపిస్తా అంటే, కాదు నువ్వే రావాలి అని రిక్వెస్ట్ చేస్తే సరే వెళ్ళాను. ఐ థింక్ షీ డాన్స్డ్ ఫర్ అరౌండ్ 1 hour 45 minutes to 2 hours she was dancing continuously. కంటే మధ్య మధ్యలో గ్యాప్. బట్ బిట్వీన్ ఫిల్లింగ్స్లో షీ ఆస్క్డ్ మీ టు డాన్స్. ఐ సెడ్ అట్లీస్ట్ ఓన్లీ 2 items నేను చేస్తానన్నా. సో అప్పుడు
ఇట్ సీమ్స్ ఇట్ వాజ్ ఆడియన్స్ పోల్ దట్ అంతసేపు తను డాన్స్ చేసిన 2 డాన్సెస్కే నాకు ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద నవరత్న అవార్డ్ అనమాట. Oh. ఆ రోజు సి నారాయణ